హాయ్ అండి, నేను చెప్పాను కదా ఒకసారి ఇంట్లో పెట్టానని పిల్లల్ని. అయిగోండి వాళ్ళ అమ్మకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఏమైందో తెలియదండి, 2 కళ్ళు పుచ్చుకలు కట్టేస్తున్నాయి. ఈ పిల్లలేమో పాలకేమో పీకి తినేస్తున్నాయండి. నాకు నేనేమో పాలు సరిపోతున్నాయేమో, అది మామూలుగా రావట్లేదు అనుకున్నాను. దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది. ఏడుస్తున్నాయి. నేనేమో షాప్ దగ్గర ఉంటానండి. ఇంకా షాప్ ఎవరికి అప్ చెప్పి రావాల్సి వచ్చింది. ఇగోదా ఏడుస్తున్నాయండి, పాలు సరిపోక పాపం. అయిగోండి పాపం ఎలా తాగుతున్నాయో. పుట్టి తల్లిదా, బంగారు తల్లిలు ఎవరంటే బోసు తల్లిలు. అమ్మకి వెళ్తే అయ్యే ఇది మొత్తం పాల్లోనే వెళ్ళిపోయి తాగేస్తుంది. తాగండి తాగండి అమ్మ. వాళ్ళ అమ్మకి దమ్మ దా చిన్ని తల్లిదా, చిన్ని తల్లిదా. తాగండి తాగండి తాగాలి తాగండి తాగండి అమ్మ, తాగండి 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 తాగండి. ఇస్త్రా కొనుక్కొస్తాండి సార్, అందిద్ది మీకు. తాగాలి. అందట్లేదు కూడా బాబు. ఇంత చేస్తాము, లాస్ట్కి ఏమన్నా వస్తే ఎంత బాధ అనిపిస్తుంది ఈ పిల్లలు. తాగండి. చూడు అది ఎలా తాగేస్తుంది చూడండి. 2 మీరు కూడా తాగండి అమ్మా. తాగండి తాగండి. ఫుల్గా పోసేస్తాను ఉండండి, అందితే. తాగండి తాగే. ఆకలికో ఏడుస్తున్నాయండి పాపం. ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పాలు లేదు, వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది. దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించాలండి. తాగుతాను. వాళ్ళ అమ్మని కూడా చూపిస్తాను మీకు. వాళ్ళ అమ్మకి 2 కళ్ళు పుచ్చుకలు కట్టేసి పక్కగా అయిపోతుందండి. నేనైతే 9 సంవత్సరాలే ఈ ఫీడింగ్ సర్వీస్లో నేను నా వచ్చింది ఏంటంటే దానికి డిస్టెంపర్ అనే ఒక వ్యాధి వచ్చింది అనుకుంటున్నానండి. ఏది ఇక్కడే పడుకోవాలి. అదిగోండి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతుందండి సైడ్కి. అదిగోండి ₹160 received on phone pay. అదిగోండి ఈరోజు నాగుల చవితి అండి. నాకు షాప్ దగ్గర గిరాకీ ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి అప్ చెప్పి రావాల్సి వచ్చిందండి. అదిగోండి వాళ్ళమ్మ దూరం. అదిగోండి అక్కడి నుంచి ఉంది. పిల్లల దగ్గరికి రావట్లేదు, దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చింది. ఇప్పుడు నేను షాప్ మధ్య నుంచి కట్టేసి వెళ్ళి దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి. తాగండి రా. అజ్జా వాళ్ళకి ఏం తాగడం రావట్లేదు ఏమిటో. తాగండి తాగాలి తాగాలి తాగండి. రావాలి. బక్కగా ఉన్నావు. తాగు 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 తాగండి తాగండి. ఇప్పుడు వాళ్ళ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్తానండి. దానికి ఏదో తెగులు వచ్చింది, చూడాలి. ఇంకా దానికి ఏదైనా అయితే పిల్లల బాధ్యత ఇంక నేనే తీసుకోవాలి. ఏం చేయాలో తెలియట్లేదండి. పూలు అమ్మకపోతే నాకు గడవదు. పువ్వులు లేని
ఫ్లవర్స్ ఆఫ్ మూసిత్ ఇప్పటికే పోటీగా వచ్చేసారు. నా పక్కనే కావాలని పెడుతున్నారు. ఈవిడ కుక్కలు పెంచిద్దని కావాలనే పువ్వులు తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడే పోటీకి వచ్చారు. ఏం చేయాలండి, నేను పువ్వులే అమ్ముకోవాలా, వీళ్ళకి ఫుడ్డే తీసుకెళ్ళాలా, ఈ పిల్లల్ని చూసుకోవాలా,